ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రతి వారం కూడా ఒక సరికొత్తమైనటువంటి ఆస్ట్రాలజీని అనుసరిస్తూ ఈ యొక్క 12 రాసుల వారికి కూడాను నా కాల ప్రజ్ఞానం ప్రకారం శ్రీ మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాలు చేస్తూ దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్తూ చక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ ప్రతినిత్యము కూడా దైవారాధనలు ఉండి ప్రతి సరికొత్తనటువంటి నూతన ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి అలాగే ఈ వారము కూడా మరి కొత్తదనంతో ఈ యొక్క 12 రాశుల వారికి కూడా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గతం నుంచి కూడాను ఒక ఏదైతే మనం రెమెడీస్ మనం మారుస్తూ కొత్త ధనాన్ని అనుసరిస్తున్నామో, ఏదైనా నూతనంగా వ్యాపారం చేయాలి, ఏదైనా ఇల్లు కట్టాలి, అలాగే రకరకాల ఏదైతే మన సంకల్ప బలం ఏదైతే ఉందో అది త్వరగా ఏదైతే ఉందో అది సంకల్పం చేయడానికి దగ్గరలోనే చక్కటి దానికి శ్రీకారం చుడతారు. ఈ యొక్క మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, ఆధ్యాత్మిక సేవల్లో పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎదుటి వారి పట్ల మీరు దుర్భాషలాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా బయట కొంతమంది మీ మీద మానసిక ఒత్తిడి తీసుకొస్తారు. అప్పటికీ కూడా మీ దృఢంగా బలంగా ఉంటారు. అంతేకాకుండా రాజకీయంగా ఆరోగ్యంగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. విద్యారంగం, క్రీడారంగం అందరికీ కూడా ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతం నుంచి ఏదైతే మనం చేసుకుంటూ మన ఆస్ట్రాలజీని అనుసరిస్తున్నామో అలాగే ఈ వారం కూడా ఒక కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇంటిలో చక్కగా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి, రుణ బాధలు తగ్గుతాయి. అంతేకాకుండా శత్రువుల నుంచి కొంత అపాయం ఉంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా బంధుమిత్రుల నుంచి కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని, డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వండి. తీసుకునేటప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఎవరితోనైనా మాట్లాడడానికి మీరు దుర్భాషలాడితే దయచేసి ఎవరితో మాట్లాడకండి. అవతలి వారి పట్ల మీరు మాట్లాడే ప్రతి మాట కూడాను మనసు నొచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడాను మీరు ఏదైనా సరే ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మంగళవారం స్వామివారి దేవాలయానికి వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. క్రీడారంగం, రాజకీయ రంగంగా అందరికీ కూడాను ఈ వారం అంతా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి ఎప్పటి నుంచో కూడా మీరు ఏదైతే ధనానికి సంబంధించినటువంటి లాభానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో విఫలమైనప్పటికీ కూడా ఈ వారము ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో అవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ వారం అంతా కూడాను కొన్ని ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. బంగారు రూపాయన, వెండి బంగారు రూపాయన కొంటారు. అంతేకాకుండా నూతనంగా ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా
కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుండండి. ఈ వారమంతా కూడా శివనామ సంకీర్తనలతో చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి పంచామృత అభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, నమక చమకం కానీ చేయించుకుంటే గనక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. రాజకీయంగా కానివ్వండి, క్రీడారంగం వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఏదైనా వ్యవహరించండి. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా ఏదైనా చేస్తున్నటువంటి వ్యవసాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. వస్త్ర దుకాణం కానివ్వండి, రెడీమేడ్ షాపులో కానివ్వండి, ఇలాగా ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నాము, ఇలాగ ఏదైనా కొనాలి చేయాలన్నా సరే ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. చదువుకున్నటువంటి పిల్లలు ఎదుగుదల అవడానికి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గతంలో రాజకీయంగా ఎదుగుదల అవ్వాలి, ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలి, మనకి అధికారికంగా రాజకీయంగా మంచి ఎదుగుదల రావాలని చెప్పి అధికారికంగా మీరు ఎవరైతే ఉన్నారో ఆ సింహాధిపతి రాజుకు తెలుసు ఎక్కడ ఎవరికి ఏది ఇవ్వాలో అనేది మొత్తం అందరికి తెలుసు. కాబట్టి ఎవరికి ఇచ్చేటువంటి హోదాలో ఈ వారం మీకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల నుంచి కూడా వివాహాల శుభ కార్యక్రమాల గురించి చర్చనీయాంశంగా మారుతుంటాయి. మిత్ర సన్నిహితుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారి పట్ల మాట్లాడేది కొంత మాట తీరు వల్ల అవతల వ్యక్తిని కొంచెం బాధ పెట్టేటువంటి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా కొంత చేసేటువంటి ప్రతి పని కూడాను మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా సరే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మరీ ముందుకెళ్ళండి. ఎలాంటి విజయాలన్నా సరే మీ దగ్గరలోనే మీకు ప్రతిదీ లాభాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహితుల నుంచి కానివ్వండి, ఎవరైనా మరి బాగా మాట్లాడేటప్పుడు ఎవరితోనే సరే కొంచెం ఘర్షణ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక నిమ్మపరం క్యారీ చేయండి. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, విద్యారంగం, క్రీడారంగం, వ్యాపార రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, వీరందరికీ కూడా ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి ప్రతినిత్యము కూడా శివ పంచాక్షర సూత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్టం ఇంకా చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి అంతకు ముందైతే ఏదైతే ఉద్యోగరీత్యా కష్టపడి మీరు ఒక గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వారు, గవర్నమెంట్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు, అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి లావాదేవీలు ఏదైతే ఉన్నా ఈ వారం వీరందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఎందుచేతంటే గురుబలం, గ్రహబలం ఉచ్చ స్థాయిలో ఉంది. ఎందుకంటే రానున్నటువంటి జరిగినటువంటి గతంలో చంద్రగ్రహణం ప్రభావం ప్రతి ఒక్కరు కూడా ఏ 12 రాశుల వారికి కూడాను కొంత దోష పరిహారాలు ఏర్పడినప్పటికీ కూడాను ఈ వారం అంతా కూడాను మీరు చేసేది ఒకటేనండి. 12 రాశుల వారందరూ కూడా ఒకటే చేయాలి. ఎవరికైనా సరే దానం ఇవ్వాలి, ఎవరికైనా సరే మీరు జపాన్ చేయించుకోవాలి, ఎవరికైనా సరే మీరు ఎదుగుదల అవ్వాలి, ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ చంద్రగ్రహంలో వచ్చినటువంటి రాశుల ప్రభావం, నక్షత్రాల ప్రభావం, తిథుల ప్రకారం మార్పు ఏదైతే చెందుతున్నారో ప్రతి ఒక్కరు కూడాను ఆవుకి తోటకూర బెల్లాన్ని సమర్పించండి. బ్రాహ్మడి వేద పండితుడికి దగ్గరికి వెళ్ళి వస్త్రదానం ఇవ్వండి. వస్త్రదానం ఇస్తే కనుక మీకున్నటువంటి దోష పరిహారం అన్నీ పోతాయి. అంతేకాదండి, వారికి సంబంధించినటువంటిది స్వయం పాకాన్ని కూడా మీరు ఇస్తే కనుక ఆ దోషం నుంచి కూడా విముక్తి అవుతారు. ఎందుకంటే చాలామంది మాకు లేదు, మా దోషాలు లేవు, రకరకాలు చెప్తూ ఉంటారు. దోషం ఉంది లేదని 12 రాశుల వారికి ఏదో ఒక మూల తగులుతుందని చెప్తున్నారు శాస్త్ర పండితులు. అలాంటప్పుడు మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇది కలియుగం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండడం మన ఇది కాబట్టి ఇంకా ఎదగాలి కదా, మనం ఎదగాలి, సంపాదించాలి, రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఎన్నో చేయాలి. కాబట్టి అన్నింటిలో సక్సెస్ అవ్వాలనే మన ఆలోచన ఉన్నప్పటికీ మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని ప్రయత్నాల్లో భాగంగా అన్నింటిలోకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నాకేం పర్లేదు అనుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకేంటని కూడా చూపిస్తాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి వస్త్రదానం కనుక
ఇస్తే ఎలాంటి దోష పరిహారం అన్న పటాపంచులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకోండి. ఎవరైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు కార్యసిద్ధి అవ్వాలంటే ఆంజనేయ స్వామికి సింధూరంతో కనుక ఈ వారమంతా ఈ రాశి వారు కనుక జపం చేయించిన, తమలపాకులతో సింధూరంతో అర్చన చేయించిన ఎలా లేనటువంటి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతం నుంచి కూడా ఏదైతే మనం బిజినెస్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఒక ఏదైనా సరే ఒక బిజినెస్ చేయాలి, దాంట్లో డెవలప్ అవ్వాలి, దాని నుంచి మనకి ఆదాయం రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వారం చాలా అంటే చాలా చేయటానికి, అంటే డెవలప్ అవటానికి ఒక స్కేల్ వాళ్ళకు కూడా పెంచడానికి, స్కేల్ అంటే శాలరీ, అది పెరగడమే కాదండి, ఈ వారం అంతా చాలా అనుకూలంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడాను నిత్యం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర జంట నాగుల దగ్గరికి ఉన్నటువంటి వెళ్ళి ఆ జంట నాగులకి చక్కగా మీరు అభిషేకం చేసుకుని ప్రదక్షిణం చేసి నైవేద్యం దీపారాధన చేస్తే ఎక్కడా కూడా ఆటంకాలు ఎదురవు. ఈ యొక్క నక్షత్ర జాతకులు గురుబలం గ్రహబలం చాలా వచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటే, నిత్యం మీరు అనుకున్నటువంటి కోరికలు ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా ఉన్నాయి. అన్ని కార్యసిద్ధి అవ్వాలన్నా ఈ వారం అంతా కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా అభివృద్ధి అవుతారు. విద్యారంగం, క్రీడారంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అందరికీ కూడా కొంత అప్రమత్తం వహించి మరి ముందుకు వెళ్ళండి. ఎక్కడ అయినా సరే ఇబ్బందులు ఎదురవు. ఎవరితో అయినా సరే మనం వ్యక్తిగతంగా మాటలు కానీ ఇలాంటివి కూడా మనకి అవతల వ్యక్తి నుంచి కూడా రావు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా డబ్బులు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం అయితే కొంత జాగ్రత్త వహించి ఆచితూచి బంధువులైనా సరే స్నేహితులైనా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇవ్వండి. అది వస్తాయా రావని ఆలోచించుకుని ఇస్తేనే మీకు రూపాయి వస్తుంది, ఏంటి మీరు ఇబ్బందులు పాలవుతారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి ఎప్పటి నుంచో ఏదైనా సరే సంతానం ప్రాప్తి గురించే కానివ్వండి, కళ్యాణం ప్రాప్తి గురించే కానివ్వండి, అలా రకరకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు, అలాగే కుజదోషం పోవాలి, ఇన్ని కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ చంద్రగ్రహణం ఒక విధంగా మంచి చేసింది అనుకోవాలి. ఎందుచేతంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది ఇకపై ఉండదండి. ఈ చంద్రగ్రహణం టైంలోనే మీకు జన్మలగ్నం, నామలగ్నం, గ్రహాలకు సంబంధించినటువంటి క్రతువులన్నీ కూడాను ఏదైతే చేయాలి అనుకున్నారో అవన్నీ కూడా చేసినా చేయకపోయినా సరే ఈ వారం మీకు చాలా అనుకూలం. ఎందుచేతంటే శివుడు ఉన్నటువంటి అనుగ్రహం మీకు అందుబాటులో ఉంది. కాబట్టి ఆ శివలింగాన్ని తాకిన, శివలింగానికి రుద్రాభిషేకం చేసిన, శివలింగానికి అష్టోత్తరం చేసిన, పంచామృత అభిషేకం చేసిన, ఎక్కడ ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ అయినా సరే, ఎలాంటి దోష పరిహారం ఉన్నా సరే మొత్తం పటాపంచలైపోతాయి. ఎందుకంటే గ్రహ బలమే కానివ్వండి, గురు బలమే కానివ్వండి ఒక ఉచ్చ స్థాయిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఇక వృత్తి రీత్యా ఏదైనా చేయాలన్నా, వ్యాపార రీత్యా ఎదుగుదల అవ్వాలన్నా, విద్యారంగానికి కానివ్వండి, క్రీడారంగానికి కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడాను అనుకూలంగా ఈ వారం అంతా చాలా గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను మీరు ఆలోచించేది ఒకటే, శనివారం నువ్వుల నూనెతో కనుక గణేశ్వరుడికి తైలాభిషేకం కనుక చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గతం నుంచి కూడా ఏదైనా సరే ఒక బిజినెస్ గురించి ప్లాన్ చేస్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్ పెట్టాలి, ఒక బట్టల దుకాణం పెట్టాలి, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ సంబంధించింది పెట్టాలి, ఒక ఐరన్ సంబంధించింది పెట్టాలి అని ఏదైతే మీ మనసులో రకరకాల బిజినెస్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా
మీ మైండ్‌లో రన్ అవుతున్నాయి. అవన్నిటిలో కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాలండి. అనుభవం ఉండాలి, సర్వీస్ ఉండాలి. ఎక్కడైనా సరే మార్కెట్‌లో ఉన్నటువంటి వాల్యూని పెంచుకొని ఆ సెంటర్‌లో ఒక మంచి బాగా సంపాదించొచ్చు అన్న దాంట్లో పెట్టండి. ఏదైనా సరే ఒకటే. అక్కడొక కాలు, ఇక్కడొక కాలు, ఇక్కడొక కాలు, అక్కడ దయచేసి వేయకండి. అక్కడ కాలు, ఎక్కడ కాలేస్తే అక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలాగే ఉంటుంది. ఇదేందో మీకు నమ్మకం ఉంది. మీరు అనుభవం ఉన్న వృత్తిని ఎంచుకొని చక్కగా మీరు వేసినట్లయితే ఎక్కడా కూడా మీకు ఆటంకాలు ఎదురవు. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా నిమ్మపండుని క్యారీ చేయండి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటారు. బంధుమిత్రుల నుంచి కూడా మంచి లావాదేవీలు ఉంటాయి. అంతేకాకుండా కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. సన్నిహిత వర్గాలు, బంధుమిత్రుల నుంచి కూడా ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కొంత అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరికైనా సరే మాట ఇవ్వాలన్నా, సంతకాలు పెట్టాలన్నా, ఒక రిజిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వారం అంతా కూడా కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట అటు ఇటు నిర్ణయం తీసుకొని ఇవ్వండి. అంతేకాకుండా అవతల వారి పట్ల మీరు మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి మాట్లాడండి. మనసు కొంచెం నొచ్చుకుంటుంది కాబట్టి ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా మీరు అనుకున్న కోరిక నెరవేరాలంటే చక్కగా నేను చెప్పిన శనివారం నువ్వుల తైలాభిషేకం శనీశ్వరుడు కనుక చేపించుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా సోమవారం పంచామృతాభిషేకం కూడా శివారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గతం నుంచి కూడా ఎవరైతే మీరు వృత్తిరీత్యా ఏదైనా ఒక మెడికల్ ఫీల్డ్ అవ్వండి, ఇలాగా మెడికల్ ఫీల్డే కానివ్వండి, ఒక ఎంబీబీఎస్ కోర్స్ చేస్తున్నాము, ఎంబీబీఎస్ కోర్స్ మధ్యలో ఆపేస్తామా, ఇలా రకరకాల భయం వేస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా దాంట్లో ఒక స్టెబిలిటీ లేదు. దాంట్లో అమౌంట్ కట్టాలిగా స్వామి, ఎక్కడ మనకి లోపాలు లేకుండా ముందుకెళ్ళిపోతే నేను సక్సెస్ అయ్యి ఒక మంచి కోర్స్ నేర్చుకుంటానని రకరకాలుగా, అంటే ఎంబీబీఎస్ కోర్సే కాదండి, ఇలాగా డిప్లొమా చేయాలన్నా, ఇంజనీరింగ్ అన్న రకరకాల కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు అని రకరకాలు ఏదైనా సరే చేయాలంటే దిగిపోవడమే. మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వెనక స్టెప్ వేస్తే కనుక కొంత ఆలోచన పరంగా ఏదైతే ఉందో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మీరు ఆలోచించిన పనితీరు వ్యక్తిగత మీరు చేసే కొన్ని బిజినెస్ పరంగా కానివ్వండి కొంత చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లావాదేవీల పట్ల కొంత నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా, క్రీడా రీత్యా ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. కొంత సన్నిహిత వర్గాల నుంచి కొంత అప్రమత్తం వహించండి. లావాదేవీల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్య పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతం నుంచి కూడా ఏదైనా సరే మీరు వస్తువుని పోగొట్టుకున్నారు, ఆ వస్తువు వస్తా స్వామిని చాలామంది అడుగుతున్నాము. దేవాలయాల దగ్గరికి కూడా వచ్చి చెప్తా ఉన్నారు, వస్తువు పోగొట్టుకోవడం చాలా సులభమైనమో, సంపాదించడానికి చాలా కష్టం. అది మనుషుల విలువైన, మనుషుల యొక్క ప్రవర్తన బట్ల అయినా సరే, బంధువు అయినా, స్నేహితులు ఎవరైనా సరే ఒకరి మాట మీద అంటారు. పోగొట్టుకున్నంతసేపు కూడా తెలియనటువంటి వాళ్ళ యొక్క ఇది మీ తర్వాత పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుందంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు ముందే దాని యొక్క కళ్ళు తెరుచుకుంటే ఎలాంటి విపత్తు నుంచి అయినా బయట రావచ్చు కదా. అది ఆలోచించండి. అంతేకాకుండా రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంటుంది. సన్నిహిత వర్గాల నుంచి, బంధుమిత్రుల నుంచి కొంత ఘర్షణకు ఏర్పడేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను అంత కొంత అప్రమత్తంగా ఉండి అవతలి వారి పట్ల మాట్లాడే మాట తీరే కానివ్వండి, ఏదైనా సరే చేయాలి చెందాలన్నప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట ఇవ్వండి, మాట తీసుకోండి. అంతేకాకుండా లావాదేవీల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. అవతల వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాల్సినప్పటికీ కూడా ఈ వారం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చేసేటువంటి ఇంట్లో శుభ కార్యక్రమానికి సంబంధించినవి కానివ్వండి, బంధుమిత్రులను కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటారు. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా చక్కగా శనివారం గోవిందనామాలు జపించిన, గోవింద స్వామి దేవాలయానికి వెళ్ళినా, ఆ వెంకన్న బాబు దేవాలయానికి వెళ్ళినా, సాష్టాంగ నమస్కారం చేసిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి.
తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్టం ఇంకా చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతం నుంచి కూడాను నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఏదైనా సరే వృత్తిరీత్యా మేము రకరకాల జాబులు చేయాలనుకుంటున్నాం స్వామి. మేము చదివిన చదువులకి, మాకు చదివిన డిగ్రీలకి ఒకటే కూడా ఉపయోగం లేదా? ఎందుకు ఇంత కష్టపడి చదివి ఏంటి స్వామి అంటే, కష్టపడండి. ఇప్పుడు గవర్నమెంట్ స్థానంలో సంపాదించుకోవాలి అనంటే రాసి పెట్టి ఉండాల్సింది. అది అక్షర సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రకారం కావచ్చు, లేదంటే పబ్లిక్‌లో సంపాదించుకోవాలి ఉద్యోగం కోసం అని కఠోర దీక్ష చేస్తున్న వారే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలుంటాయి. కానీ మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకెళితే, మిమ్మల్ని ముందుండి నడిపిస్తే అది ఎక్కడ కూడా మీకు విజయము అవుతుంది. వెనకాల మిమ్మల్ని ప్రోత్సాహం కూడా అలాగే ఇచ్చారనుకోండి, ఎలాంటి ఆటంకాల స్థితిలోనైనా సరే మీరు ధైర్యంగా నిలబడతారు. ప్రతి ఒక్కరు కూడా మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రుల నుంచి కూడాను వివాహానికి శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా వారి నుంచి కూడా కొంత ఘర్షణ అయ్యేటువంటి ఇది ఉంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. అది రాజకీయంగా అయితే అవతలి వారు మీ మీద బురద జల్లడానికి చూస్తూ ఉంటారు. అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరి మాటలు నమ్మొద్దు. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తేనే తప్ప ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధన ముందుంటే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికతో గనక స్వామివారికి కుడుములతో గనక చక్కగా నివేదన చేసి గరికని సమర్పించి అష్టోత్తరం కనుక చేస్తే ఆ విఘ్నేశ్వర స్వామి అన్ని విఘ్నాలు కలుగజేసి చక్కగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సకాలంలో అన్నీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగిస్తాడు. ఆ కన్నిమూల గణపతి, విఘ్న గణపతి, బ్రహ్మ గణపతి దేవతలు అధిదేవతలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క వారం అంతా కూడాను చక్కగా మీరు చేయవలసిన గ్రామ దేవత పొలిమేర దేవతలు ఉన్నటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పసుపు కుంకుమ చీర జాకెట్ పసుపు ఇచ్చి చక్కగా అమ్మవారికి ఆ తల్లి చలాంజలి 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని కనుక ఆవాహనం చేసుకొని మేళతాళాలతో చక్కగా వెళ్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. మరి చాలా సందర్భాలు నేను చెప్పొచ్చేది ఒకటే, స్వామి చాలామంది మా మీద ఎంత సంపాదించినా గోల ఉంటుంది స్వామి, ఈ గోలకి మాకు ఏమన్నా పరిష్కారం ఉంటుందా? ఆ ఘోష పోవాలండి, ఎందుచేత మాకు ఇలాంటి నరకానికి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, ఇలాగ మా రూపాయితో మేము కష్టపడి సంపాదించిన ఈ ఏడుపులు ఏంటి స్వామి అని చాలామంది అమ్మ మీరు ఎప్పుడైనా సరే బయటకు వచ్చారనుకోండి, కాటన్ చీర కట్టుకుని ఏడుస్తారు, పట్టు చీర కట్టుకుని ఏడుస్తారు, ఎవరికి భయపడేది లేదమ్మా. మీరు బంగారం ఒంటి నిండా వేసుకొని ఉండండి, బంగారం ఇలాగ ఉండండి, కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏ దొంగోడు వచ్చి మళ్ళీ వేసుకోమన్నాం కదని చెప్పేసి దొంగోడు గురించి వచ్చి మళ్ళీ లాక్కుపోతాడు. ఏంటంటే నేను జనాల పట్ల ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీ యొక్క సెక్యూరిటీని మీరే కాపాడుకోవాలి, మీ యొక్క సుస్థిర స్థానాన్ని కూడా మీరే సంపాదించుకోవాలి. అప్పుడే మీకు ఎక్కడైనా సరే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఎదుగుతాయి. ఈ రాశులు మరీ ముఖ్యంగా చాలామంది ఆలోచన పరంగా అయితే బిజినెస్లో చాలా ఒక స్థాయిలో ఉంటారు, కానీ చేసేదేమో నష్టపోయేలాగా ఖర్చు పెట్టేసేసి తర్వాత అయ్యో అనవసరంగా దాంట్లో దిగిపోయాను, ఆ బిజినెస్ కాదు మన ఎవడో తీసుకెళ్ళి దాంట్లో ముంచేశాడు, నేను అటు ఇటు రావాలంటే ఆ రూపాయి ఎలాగొస్తుంది? మరి ఎలాగో దాంట్లో పెట్టేశారు, 10 లక్షలు దాంట్లో పోసేశారు. ఈ లోపు వచ్చి ఇంకో ఎల్లయ్య పుల్లయ్య వచ్చి ఇలాగంటే ఇటు వెళ్దాము, అటు ఎలాగో పోయావు కదండి అంటే ఇక్కడ కూడా 10 లక్షలు నష్టపోతారా? ఎలాగో దీన్నే డెవలప్ చేసుకుంటే ఏదో రకంగా దానికి ఉన్న స్కిల్స్ని బయటకు లాగితే ఆ 10 లక్షలకి కాస్తో కోస్తో మీ న్యాయం అవుతారు కదా, అది ఆలోచించట్లా. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి. నిమ్మ పండుని క్యారీ చేయాలి, దైవ దర్శనాలు చేయండి, చక్కగా ఆహ్లాదకరంగా మీరు వెళ్ళండి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు అనుకున్న కోరిక అతి త్వరలో నెరవేరాలంటే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే వారం అంతా కూడా చాలా 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 అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అది చక్కగా విజయవంతం అవుతుంది. వారం అంతా కూడా బంగారం వస్తువు రూపాయలు కొనుగోలు చేస్తారు, వాహనం కొనుగోలు చేస్తారు, గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు. రానున్న వచ్చే మాసంలో చక్కగా వివాహ శుభ కార్యక్రమాలు అయితే పాల్పంచుకుంటారు. ఎవరైతే లావాదేవీలు ఇవ్వాలో ఆ లావాదేవీలకు సంబంధించిన విషయంలో అయితే కొంత జాగ్రత్తగా ఉండి మీకు వచ్చే డబ్బులు మీకు వస్తాయి. బంధుమిత్రుల నుంచి కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాల్లో
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మరి ఎలాంటి ఎక్కడ లేని అలా లేనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకుంటారు. అలా ఆశీర్వాదమే మీకు ఎన్నో వేల కోట్ల పవర్ రెట్లు వస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా దైవ చింతన కార్యక్రమాలు చేస్తూ 10 మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, వస్త్రం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అది చేయటం వలన సకల ఇష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు సిద్ధిస్తాయి. ఇది అక్షర సత్యం. అంతేకాదు మరి ఈ 12 రాసులు కూడా మరి మా గురువర్యులైన శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి తాళపత్ర శాస్త్రాలని మరి ఈ యొక్క గంటల పంచాంగాన్ని మరి అనుసరిస్తూ మరి ఈ వారం అంతా కూడాను అలాగే మరి ముందుకెళ్ళి చెప్పుకొని వచ్చాం. అలాగే ప్రతి వారం కూడా దినదినాభివృద్ధి చెందుతూ మరి కొత్త రెమెడీస్తో మరి కొత్త ఆస్ట్రాలజీతో అలా మరి వచ్చే వారం మళ్ళీ అలాగే మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజ కార్యక్రమాలు చేస్తూ మరి మేము ముందుండి ఎక్కడైనా సరే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురవకుండా మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంప్రదించండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండాను నేను ఆ భగవత్ సంకల్పంలో మీకు అంజన వేసి తక్షణమే పరిష్కారం చెప్తాను. మీ కేరళ ధనుష్ నంబూద్రి గురుస్వామి. RR Pet, Eluru.